హలో ఎవ్రీవన్. ఈ రోజు శిక్షా సప్తాహ విద్యా వారోత్సవంలో భాగంగా పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ డే నిర్వహించడం జరిగింది. పిల్లలు భాష, గణిత యాక్టివిటీస్లో సంతోషంగా పాల్గొన్నారు. ఎఫ్ఎల్ఎన్ స్కిల్స్ పెంపొందించుకుంటూ ఉపయోగపడే టీఎల్ఎంస్, సంసిద్ధత కార్డ్స్, గణిత భావనలు పెంపొందించే కార్డ్స్, కథా కార్డ్స్, అభ్యాసన కృత్యాలు, భాషా జ్ఞానాన్ని కల్పించే కార్డ్స్ ఎఫ్ఎల్ఎన్ మేళాలో ప్రదర్శించడం జరిగింది. ఎన్ఈపీ 2020 ప్రతిపాదించిన అంశాల్లో ఎఫ్ఎల్ఎన్ ఒకటి. ఎఫ్ఎల్ఎన్ 3వ తరగతి పూర్తి చేసిన నాటికి ప్రతి విద్యార్థికి కనీస భాషా గణిత సామర్థ్యాలను పెంపొందించుకోవడం కోసం రూపొందించబడింది. కనీస సామర్థ్యాలంటే చదవడం, చదివిన దాన్ని రాయగలగడం, అర్థం చేసుకోవడం, అంకెల పట్ల జ్ఞానాన్ని కలిగి ఉండడం, వాటిని వినియోగించుకోవడంలో సామర్థ్యం కలిగి ఉండడం. ఈ సామర్థ్యాలు పై తరగతులకు వెళ్లే కొద్దీ మెరుగైన అభ్యాసనకు మరియు జీవితాంతం నేర్చుకునే ప్రక్రియకు దోహదం చేస్తాయి. 3వ తరగతి పూర్తి కాకముందు విద్యార్థులు చదవడం కోసం నేర్చుకుంటే 3వ తరగతి పూర్తయిన తర్వాత నేర్చుకోవడం కోసం చదువుతారు. అంటే 3వ తరగతి పూర్తి కాకముందు అక్షరాలను గుర్తించడం, అక్షరాలను రాయడం, పదాలు చదవడం, వాక్యాలు రాయడం, వాక్యాలు చదవడం, గణితం విషయంలో అంకెలను గుర్తించడం, అంకెలను రాయడం, సులభమైన ప్రక్రియలు చేయడం, ఇటువంటి సామర్థ్యాలను పెంపొందించుకుంటారు. కరోనా క్లిష్ట పరిస్థితి తర్వాత ప్రభుత్వేతర సర్వేల ప్రకారం 5 కోట్లకు పైగా విద్యార్థులు కనీస సామర్థ్యాలు కలిగి ఉండడంలో వెనకబడి ఉన్నందున ఎఫ్ఎల్ఎన్ అనేది